ఎందుకంటే హెర్నియా వచ్చిన వాళ్ళు చాలా భయపడిపోతా ఉంటారు. ఒకప్పుడు చూస్తే అక్కడ కోత పెట్టేసేసి యెస్. దాన్ని తీసేవారు. కానీ ఇప్పుడు అట్లాంటివి లేకుండా మంచి టెక్నాలజీ వచ్చిందని అది కూడా మన హాస్పిటల్‌లో ఇంకా అడ్వాన్స్‌డ్ ఎక్విప్‌మెంట్స్ అయితే ఉన్నాయన్నారు. ఒకసారి లైవ్‌లో దాని గురించి చెప్దాం. అదే విధంగా హెర్నియా ఎందుకు వస్తదని చెప్తూ దీని గురించి చెప్దాం. సో హెర్నియా అంటే మనం మామూలుగా తెలుగు వాడుక భాషలో వేసుకుంటే వరి బీజం అని కూడా అంటుంటారు కింద. అంటే ఇంగ్వేనల్ హెర్నియా అని కూడా వరి బీజం అంటుంటారు. కొన్ని లాంగ్వేజ్‌లో చూస్తే వరి బీజం అంటే హైడ్రోసెల్ కూడా వరి బీజం అంటుంటారు. సో ఈ వరి బీజము ఇట్లాంటివి లేకపోతే అంబ్లికల్ హెర్నియా అంటాము, ఇంగ్వేనల్ హెర్నియా అంటాము, వెంట్రల్ హెర్నియాలు అంటాము, ఎపిగాస్ట్రిక్ హెర్నియా, చాలా రకాల హెర్నియాలు ఉంటాయి. అంటే కడుపు దగ్గరలో వచ్చే ఒక్కొక్క ప్లేస్ వచ్చే ఒక్కొక్క హెర్నియాని ఒక్కొక్క పేరు పెట్టాం. బట్ యూజువల్గా కడుపులో ఏడ వచ్చినా దాని అంటే మామూలు వాడుక భాషలో అయితే వెంట్రల్ హెర్నియాస్ అంటుంటాం. అయితే కడుపులో మనకి చూసుకుంటే పేగులు ఏవైతే ఉన్నాయో చాలా ప్రెషర్ కుక్కర్లో మనం పప్పు ఎట్లా పెడితే ప్రెషర్గా ఉంటుందో, కొంచెం సందు దొరికితే ప్రెషర్ బయటికి రానికి ట్రై చేస్తున్నట్టు ఈ కడుపులో ఉన్న పేగులు కూడా ఎక్కడో దగ్గర ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటాయి బయటికి రావాలని. ఎందుకంటే ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడు వస్తుంది ఆ ప్రెషర్, కడుపులో ప్రెషర్ అంటే 5. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వ్యూవర్స్ కూడా ఏంది అంటే, ఈ 5 సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే గనక ఇమ్మీడియట్గా దానికి కరెక్షన్ చేసుకోవాలి. ఈ ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోకపోతే 100% లైఫ్ టైంలో ఎక్కడో దగ్గర హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.